విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణలో అధికారుల అనాలోచిత నిర్ణయాలు భక్తులకు తీవ్ర నరకాన్ని చూపిస్తున్నాయి. సరైన ముందస్తు ప్రణాళికలు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు లేకపోవడంతో గిరి ప్రదక్షిణ మార్గంలో వాహనదారులు, భక్తులు గంటల తరబడి నరకయాతన అనుభవిస్తున్నారు. ఇసుకతోట, హనుమంతవాక జంక్షన్ల పరిసర ప్రాంతాల్లో గత కొన్ని గంటలుగా భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శనకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. అయితే వారి రాకపోకలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. దీంతో గత 5 గంటలకు పైగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చిన్నారులు, వృద్ధులు, భక్తులు ట్రాఫిక్ చిక్కుల్లో పడి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఈ ఉత్సవం కోసం గత వారం రోజులుగా మంత్రులు వంగలపూడి అనిత, డోలా బాలవీరాంజనేయ స్వాములతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వరుస సమీక్షలు నిర్వహించారు. స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటన చేసినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఈ సమీక్షలు ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వలేకపోయాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడంలో పోలీసులు, యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎక్కడ దారి ఉందా వచ్చేస్తున్నాడు దాని తెలియక